నమస్కారం. అద్వైత క్రియ కార్యక్రమానికి స్వాగతం. కీర్తి, ధనం, అభివృద్ధి, విజయం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. కానీ సమస్యలతో మరి ఎంతో మంది బాధపడుతూ ఉంటారు. మరి సమస్యలకు పరిష్కార మార్గాన్ని పొందేందుకు అనేక ప్రత్యామ్నాయ మార్గాలు కూడా అనుసరిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా సమస్యలు మరి తాళలేక బాధపడేవారు ఎంతో మంది ఉంటే, అభివృద్ధి సాధించలేక ఇబ్బంది పడేవారు ఎంతో మంది ఉన్నారు. మరి ఎటువంటి సమస్యకైనా సరే మన సంకల్పం ద్వారా పరిష్కార మార్గం సాధించవచ్చు. అద్వైత క్రియ ద్వారా అందరూ కూడా ఆనందంగా ఉండవచ్చు అని చెప్తున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అద్వైత క్రియ వ్యవస్థాపకులు ఈకే గిరీష్ గారు. ఈకే గిరీష్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మీ సమస్యల గురించి తెలియజేయాలి, మీకున్నటువంటి సందేహాలు నివృత్తి చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే నెంబర్స్కి కాల్ చేసి వారితో నేరుగా మాట్లాడవచ్చు. నేరుగా కలుసుకునేందుకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే వారి ఆధ్వర్యంలో నిర్వహించే క్లాసెస్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించండి. అలాగే క్లాసెస్ వివరాలు ఈరోజు కార్యక్రమంలో వివరంగా తెలియచేయబోతున్నారు. కార్యక్రమం ఆసంతం కూడా ఆసక్తిగా చూస్తూ ఉండండి. నమస్కారం అండి. నమస్తే అండి. అద్వైత క్రియ కార్యక్రమానికి స్వాగతం అండి. మీతో మాట్లాడేందుకు ఎంతోమంది కాలర్స్ ఎదురు చూస్తున్నారు. వారితో మాట్లాడబోయే ముందుగా మీరు మీ ఆధ్వర్యంలో నిర్వహించే క్లాసెస్ గురించి వివరాలన్నీ చెప్తారా? కుబేర ప్రక్రియ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. ఇది కంప్లీట్లీ ధనాన్ని ఎలా సంపాదించుకోవాలి, దాన్ని ఏ విధంగా మనం ఇంకా డెవలప్ చేసుకోవాలనే దాని గురించి తెలియజేస్తుంది. అండ్ రెండవది అమృత ప్రక్రియ. ఇది 25, 26, 27 తేదీల్లో నిర్వహించడం జరుగుతుంది. ఇది మానసికంగా దృఢంగా ఉండడానికి మరియు మన యొక్క సంకల్ప శక్తులను ఉపయోగించుకొని మన జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళడానికి కావాల్సినటువంటి అన్ని విధాలైనటువంటి సమపాళ్లలో ఉండే విధంగా ఆ కాన్సెప్ట్ ఉంటుంది. అలాగే అనారోగ్యాల్లో ఉన్న వారికి ధన్వంతరి క్రియ అనే దాన్ని కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది. సో ఈ రెండు కాంబినేషన్స్ని అప్లై చేయడం వల్ల మెంటలీ అండ్ ఫిజికలీ స్ట్రాంగ్ అవుతాం. మెంటల్ అండ్ ఫిజికలీ స్ట్రాంగ్ అయ్యామంటే ఆటోమేటిక్గా స్పిరిచువలీ స్ట్రాంగ్ అంటే కెరీర్ మీద కానీ మన జీవన విధానాల మీద కానీ సంపూర్ణ ఆధిపత్యం అనేది లభించడం అనేది జరుగుతుంది. మొదటి కాల్ తీసుకుంటాం. నమస్కారం, మీ పేరు? నమస్తే అండి, నా పేరు శ్రీదేవి అండి. మాట్లాడండి గిరీష్ గారితో. హలో సార్. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. అది వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాం సార్. చేసాను సార్. చెప్పండి, క్వశ్చన్ ఏంటి అడగండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. సార్ అదే మొన్న చేశాను కదా సార్, మా వారికి జాబు బాగా తగిలింది. అవునండి. అవును సార్, అదే మళ్ళీ కృతజ్ఞత చెప్పుకుందామని చేశాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆ రోజు టైం సరిపోలేదు సార్. మా పాపకి మార్క్స్ 20 మార్కులు తగ్గాయని చెప్పాను కదా సార్ నేను. అంటే ఇంటర్మీడియట్ లో మీరు పోయిందని కానీ తగ్గాయని కానీ ఇలా ఊరు మీరు కృతజ్ఞత తెలపాలని చెప్పారు కదా సార్. మీరు చెప్పినట్టుగానే మా పాపకి ఇచ్చేస్తే ఎంతట్లో 15,000 ర్యాంక్ వచ్చింది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. మీ ప్రోగ్రామ్ అలా ఫాలో అయ్యి ఒడిదుడుకుని తట్టుకోండి సార్. మీరు చెప్పిన ఫాలో అయితే మా పాప గవర్నమెంట్ సీట్ రాజమండ్రిలో ఆదిగవనం యూనివర్సిటీ వచ్చింది సార్. అది మీ దయ సార్. నాదైనా కాదండి, ఎవరి సంకల్పాలు బలంగా ఉంటే వాళ్ళది ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ ఒక మనిషి ఏదో చెప్పాడనో లేకపోతే ఇంకేదో అని కాదు, ప్రతి ఒక్కరికి ఇండివిజువల్. నేనేంటనంటే మీకు సంకల్ప శక్తుల యొక్క ఎనర్జీ గురించి నేను తెలియజేస్తున్నాను. అది మీ అమ్మాయి కష్టపడిన యొక్క ఎనర్జీ అనమాట. సో గివ్ రెస్పెక్ట్ టు హర్ అండ్ ఆ క్రెడిట్ ఆమెకే వెళ్తుంది. నేను చెప్పాను అంతే, చేసింది మీరే కదా. సో అదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ తీసుకుంటాం సార్. నమస్కారం, మీ పేరు? సుధా అండి. మాట్లాడండి సుధా గారు. హలో. హలో నమస్తే సార్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే అండి, చెప్పండి. సార్ 2 క్వశ్చన్స్ అడగొచ్చా? అడగండి. అడగల సార్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మొబైల్లో రింగ్ టోన్స్ ఉంటాయి కదా సార్, మంత్రానికి అదే దేవుని పాటలు పెడతాం కదా, అది కాల్ వచ్చినప్పుడు మధ్యలో కట్ అయిపోతుంది. అలాంటప్పుడు దోషం మనకి తగులుతుందా అని క్వశ్చన్. నెక్స్ట్ శుభ్రత పైన దేవుడి ఫోటోలు అచ్చు వేయిస్తారు కదా, అందరికీ ఇస్తారు. ఇచ్చినప్పుడు కొంతమంది పడేస్తూ ఉంటారు కిందని. అలాంటప్పుడు అదే మనం దేవుడి ఫోటోలు ఎవరైతే జాగ్రత్తగా చూసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఆ దేవుడి ఫోటోలు ఉన్న శుభలేఖలు ఇవ్వాలా, లేకపోతే అందరికీ ఇవ్వాలా? ఒకవేళ అందరికీ ఇస్తే ఆ కర్మ ఎవరిని పనిష్ చేస్తుంది సార్? సరే అండి, మంచి క్వశ్చన్, చాలా వాల్యుబుల్ క్వశ్చన్ వేశారు. చెప్తానండి. గాయత్రి మంత్రాన్ని జనరల్గా అందరం మనము రింగ్ టోన్గా పెట్టుకుంటూ ఉంటారు. భక్తి అని చెప్పి మనం అనుకుంటుంటాము, కానీ అది యాక్చువల్లీ కర్మ అవుతుంది అనమాట. అంటే మీరు ఆ మంత్రాన్ని అవమానం చేస్తున్నారు అనమాట, దాని యొక్క విలువ తీసేస్తున్నారు అని. మంత్రము అని అంటే గుప్తమైనది, అంటే అది లోపల మననం చేసుకునడం వల్ల శక్తిని పునరుద్ధరింపజేసే శక్తి. దాన్ని చీప్గా మొబైల్ ఫోన్స్కి రింగ్ టోన్ గాను, కాలింగ్ బెల్స్కి రింగ్ టోన్ గాను, అండ్ కాలర్ ట్యూన్ లాగా ఇట్లా పెట్టుకుంటారు. స్వరయుక్తం కాని మంత్రం ఏదైనా సరే, స్వరయుక్తము అని అంటే కొన్నిట్లో స్వరయుక్తం ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే వేదానికి సంబంధించినవి, వీటిల్లో స్వరములు వస్తాయి.
హిరణ్యవరణాం హరిణీం సువర్ణరజతసజాం అన్నట్టుగా ఇట్లా వేదాలతో వస్తుంది. గాయత్రి మంత్రం కూడా ఒక సౌండ్తో కూడుకున్నటువంటిది అనమాట. ఈ సౌండ్ యొక్క వైబ్రేషన్స్ పర్ఫెక్ట్గా వస్తేనే అది కరెక్ట్గా రిజల్ట్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. ఇన్ కేస్ వాటిని కనుక తప్పుగా అంటే కొంతమంది సింగర్స్ పాడేస్తూ ఉంటారనమాట. లైక్ పాటలాగా తీసుకొని దానికి ట్యూన్లు కట్టుకొని దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తూ అది యాక్చువల్లీ మంత్ర దోషం అవుతుంది. కాబట్టి దాని యొక్క ఎఫెక్ట్ ఖచ్చితంగా పనిచేస్తుందండి, మన మీద పనిచేస్తుంది. మీరు అడిగినట్టు డెఫినెట్లీ సగంలో ఆ మంత్రాన్ని వినిన తర్వాత ఆపేస్తూ ఉంటాయి. మీ అంతరాత్మకి అర్థం చేసుకుంటూ ఉంటుంది, ఏంటి ఇతను మంత్రాన్ని లెక్క చేయట్లేదు, ఏంటి ఈమె మంత్రాన్ని లెక్క చేయట్లేదు, ఓహో మంత్రాన్ని లెక్క చేయట్లేదు అని అంటే నాస్తికతత్వాన్ని కలిగి ఉంది. మంత్రమే నేనై ఉన్నాను, నేనే మంత్రమై ఉన్నాను. కాబట్టి ఇది తప్పు అన్నప్పుడు ఇక వీళ్ళ సృష్టిని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి థాట్ లెవెల్కి వెళ్ళిపోతుంది అనమాట. అంటే మీరు చేసిన చిన్న యాక్టివిటీయే కానీ దాని వెనకాల డీప్ కోడింగ్ ఉంటుందన్నమాట. దాని కోడింగ్ అనాలిసిస్, కాస్మిక్ కోడింగ్ అనాలిసిస్ అంటారు. సో అంత తీవ్రమైనటువంటి లెవెల్కి అర్థం చేసుకునేస్తుంది అనమాట మన అంతరాత్మ. సింపుల్గా దీన్ని 2 మతాలు కాదు 3 మతాల్లో ఇలాగే వివరించి ఉన్నారు. సృష్టి ఓంకారం నుంచి పుట్టింది, ఓంకారంలో నుంచి సృష్టి పుట్టుకొని వచ్చింది. అంటే మంత్రం అన్నది సృష్టిని తయారు చేసింది. అదే సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే మంత్రంలో నుంచి వచ్చింది, మంత్రము సృష్టిలో నుంచి పుట్టుకొని వచ్చింది. ఇదే చెప్పడం జరుగుతుంది. బైబిల్లో ఒక దగ్గర ఉందన్నమాట, ఆది నందు వాక్యము కలదు, వాక్యము భగవంతునిగా మారినది అనేది, సృష్టిగా మారినది అనేసి. సో సిమిలర్లీ ఇక్కడ అంటే ఖురాన్లో కూడా ఇదే వర్డ్ ఉందన్నమాట. అంటే ఆది నందు వాక్యం కలదు, అదే ఆ యొక్క దువా అన్నది కాస్త ఏమైంది అని అంటే ఒక ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి సృష్టిని మొత్తం నిర్మించిందని చెప్తుంది. కాబట్టి ఏంటంటే మంత్రాలకి శక్తి ఉందని చెప్పి అన్ని మతాలు ఒప్పుకుంటున్నాయి. కాబట్టి ఆ అన్య మనస్కంతో కానీ ఏదో మీరు గొప్ప భక్తులు మీకు 24 గంటలు భగవంతుడి ఇది తప్ప అనేది ఒక పేరు సంపాదించుకోవడం కోసం, ఇతరుల దగ్గర చాలా గొప్ప అనిపించుకోవడం కోసం అలా చేస్తే తీవ్రమైనటువంటి మంత్రదోష ప్రభావం అన్నది మన మీద పనిచేయడానికి ఉంటుంది. అంటే చెప్పాను కదా, అంటే మన అంతరాత్మ ఆ విధంగా అర్థం చేసుకుంటుంది. సో దాని యొక్క ఫలితాలు ఇవ్వడం అన్నది జరగదనమాట. కాబట్టి మంత్రదోషంతో చేయడం అన్నది ఆపండి. ఓకే, ఏదైనా సరే క్లారిటీగా ఉండాలి. ఆడియో వినడంలో ప్రాబ్లం ఏం లేదు. లైక్ మంత్రోచ్చరణ కరెక్ట్గా చేసినటువంటి ఆడియోస్ వినడం వల్ల ప్రాబ్లం అయితే లేదు. బట్ ఇట్లా అపసవ్యంగా కనుక ఉన్నంటే దాని యొక్క ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుందండి. 2వ క్వశ్చన్, ఇప్పుడు శుభలేఖలు ఇచ్చేటప్పుడు దేవుని ప్రింట్ చేసి ఇస్తాం. అందరూ పడేస్తారో కింద చేస్తారని చెప్పే ఉద్దేశంతో ఎవరు ఇవ్వరు పెళ్లి పత్రిక ఇచ్చేటప్పుడు. సో మంచి ఉద్దేశంతోనే ఇస్తారు. ఆ మంచి ఉద్దేశంతో ఇచ్చిన వారికి మాత్రం ఎటువంటి ఫలితాలు అంటే నష్టమైతే ఉండదు. కానీ తీసుకొని దాన్ని ఆ దేవుని యొక్క పటాలను కానీ చిత్రపటాలు కానీ వేటనైనా కాలుతో తొక్కడం కానీ ఇలా కనుక చేయడం కనుక మొదలెడితే వాటికి ఎఫెక్ట్ ఖచ్చితంగా మన మీద పనిచేస్తూ ఉందంటే, అంటే తెలియకుండా చేస్తే తప్పేం లేదు, కానీ తెలిసి కూడా తప్పు చేసాము అని అంటే ఖచ్చితంగా తప్పే కదా. సో వాటికి ఎఫెక్ట్లు అయితే ఉంటాయండి. ఓకే అండి. సార్ దీనికి రిలేటెడ్గానే మరొక చిన్న సందేహం అండి. మరి ఎవరైనా ఒక ముఖ్యమైన విషయాలు రాసినప్పుడు కానీ లేదంటే ఏదైనా రాయటప్పుడు కానీ కొంతమంది దేవుడి పేరు ఫస్ట్ రాసి తర్వాత రాస్తుంటారు కదా. ఈవెన్ చాలా మంది సామాన్య లిస్ట్ రాసినప్పుడు కూడా అలా రాస్తుంటారు కదా. మరి అప్పుడు అవి కూడా ఇబ్బందులు తెస్తాయంటారా పడేయడం కానీ? అంటే వీళ్ళ వర్షన్లో ఇక్కడ ఏం చెప్పడం జరుగుతుంది అని అంటే బీజాక్షర యుక్తంగా కాకుండా జస్ట్ మనం రాసుకోవచ్చు ఓం సాయిరామ్ అని చెప్పు, శ్రీరామ అని చెప్పు, లేకపోతే అంటే నేను ఏదన్నా ఒక పని ప్రారంభిస్తున్నాను అంటే ఆ ప్రారంభించేటప్పుడు ఆ భగవంతుని యొక్క నామస్మరణ చేసుకొని అది ప్రారంభించాలి, దాంట్లో విజయం రావాలనే ఒక ఉద్దేశంతో ఉందన్నమాట. సో ఇక్కడ సద్భావనతో కూడుకున్నటువంటిది ఉంది కాబట్టి దాని యొక్క అది దుర్వ్యయం కాదు అనమాట, వేస్ట్ కాదు. అదే అలా కాకుండా ఏదో 100 మంది దగ్గర చాలా గొప్ప అనిపించుకోవాలనే ఉద్దేశంతో దాన్ని చేసిన తర్వాత అంతటి గౌరవాన్ని దానికి ఇవ్వనప్పుడు ఖచ్చితంగా వాటి యొక్క డిసడ్వాంటేజెస్ మనం పొందాల్సి ఉంటుంది. అట్లా ఉంటుంది. ఒక కాల్ తీసుకుంటామండి. నమస్కారం, మీ పేరు? నమస్తే అండి, నా పేరు ప్రమీల అండి. ఓకే అండి, కొంచెం సిగ్నల్ ఉన్న ప్లేస్కి వచ్చి మాట్లాడండి. సమస్య కానీ సందేహం కానీ ఉంటే ఈకే గిరీష్ గారికి చెప్పండి. హలో, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. నాకు ఇది బలంగా కోరుకుంటే అవుతుంది అన్నారు సార్ కోరికలు. నేను ఒక కోరిక బలంగా కోరుకున్నాను, అది నాకు సీట్ వచ్చింది సార్. నా భర్త నన్ను పంపించలేదు చదువుకోవడానికి, తనని ఎలా ఒప్పియాలని ఒక క్వశ్చన్ సార్. ఓకే. ఇంకో క్వశ్చన్ సార్, నా ఫ్రెండ్ నాతో చాలా రోజులుగా బాగా మాట్లాడింది, ఇప్పుడు ఎందుకు రెస్పాన్స్ ఇస్తలేదు, దానికి ఎందుకు అని. గాట్ ఇట్ అండి. జనరల్గా మనకి సడన్గా ఎవరైనా మనల్ని ఇష్టపడటం లేదు అంటే, మనతో మంచి కమ్యూనికేషన్ కాస్త కట్ అయ్యింది అని అంటే ఎయిదర్ వాళ్ళ ఆరా అన్న తగ్గుండాలి లేదా మన ఆరా అన్న తగ్గుండాలి. అంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది తగ్గిపోయి ఉండాలి. సో సజాతి ధృవాలు మాత్రమే ఆకర్షించబడతాయి, విజాతి ధృవాలు వికర్షించబడతాయి అన్నట్టుగా ఇక్కడ మన ఎనర్జీ ఎక్కడో తగ్గితే ఆటోమేటిక్గా ఒకవేళ నెగిటివ్ పీపుల్ ఉన్నారు, మనలో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా బిల్డ్ అయిపోతూ ఉంది, సో నెగిటివ్ పీపుల్ మనకు దూరంగా వెళ్ళిపోతారు.
సో అవతల పాజిటివ్ ఎనర్జీ ఉంది, మనలో నెగిటివ్ ఉంది. సో ఆటోమేటిక్గా మనం వాళ్ళకి దూరం అయిపోతాం. సో ఇట్లా బేస్ అయి ఉంటుందన్నమాట. ఆరాస్ లెవెల్స్ అనేది బేస్ చేసుకుని ఆధారపడుతుంది. ఇప్పుడు మొదట సంకల్పించినప్పుడు ఏ విధంగా మీకైతే సీట్ అనేది వచ్చిందో, సిమిలర్లీ మీ భర్త కూడా మీకు సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి అనుకుంటూ ఉండండి. అంటే తరచు ఆయన ఒప్పుకుంటారు, నన్ను చదువుకోవడానికి ఒప్పుకుంటారు, నేను ఆ డిగ్రీ కంప్లీట్ చేస్తాను, అది ఐ మీన్ ఇట్స్ బీటెక్ ఆర్ బీఎస్సీ ఆర్ ఎంఎస్సీ ఆర్ ఎంబీఏ ఆర్ ఎనీథింగ్, ఆ కోర్స్ నేను కంప్లీట్ చేస్తాను అన్నట్టుగా తరచు ఊహించండి. మీరు కాలేజ్కి వెళ్ళినట్టుగా అనుకోండి, ఆ క్లాస్లో కూర్చున్నట్టు అనుకోండి. ఇట్లా కంటిన్యూస్ చేస్తూ రండి. అది జరగాలి కాబట్టి ఇది ఎవరిని జరిగిపోతాయి. సో కాబట్టి ధైర్యంగా ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. స్నేహితులు మాట్లాడటం లేదు అని అంటే మనలో ఎనర్జీ తగ్గి ఉంటుంది, వాళ్ళల్లో ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉండొచ్చు. సో దానివల్ల ఎక్కువగా ఉన్న వాటికి ఎక్కువగా పవర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో అలా జరుగుతుంటుంది. మరి మీకు కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, విద్య, ఉద్యోగం, విదేశీయానం, గృహయోగం, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, ఎటువంటి సమస్యలైనా సరే అద్వైత క్రియ ద్వారా పరిష్కార మార్గం సాధ్యమే అంటున్నారు ఈకే గిరీష్ గారు. వారిని నేరుగా కలిసేందుకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే మరి బ్యాచెస్ వివరాలు తెలియజేస్తారు కదా, ఆసక్తి గల వారు కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించండి. సార్, చాలామంది ఒక చిన్న విషయానికి చాలా ఎక్కువగా ఫీల్ అవ్వటం, చాలా ఎక్కువగా ఆలోచించడం, బాధపడటం లాంటివి చేస్తుంటారు. మరికొంతమంది ఏదైనా సరే చాలా ఈజీగా తీసుకుంటుంటారు, బాధాకరమైన సంఘటన అయినా సరే చాలా ఈజీగా తీసుకుంటుంటారు, లైఫ్ చాలా ఈజీగా గోయింగ్ అన్నట్టుగా ఉంటుంటారు కదా. అసలు ఏది సరైన పద్ధతి? ఏదైనా ఇబ్బంది పడాల్సిన సంఘటన కానీ, బాధపడే సంఘటన కానీ జరిగినప్పుడు ఒక వ్యక్తి దాన్ని ఏ విధంగా స్వీకరించాలంటారు? ఫస్ట్ మీరు అడిగారు, కొంతమంది ఏ చెప్పినా ఫీల్ అయిపోతూ ఉంటారు అనేసి. వాళ్ళకి బాధే కావాలి కాబట్టి వాళ్ళకి మనం ఎంత ఉద్ధరించినా, ఎంత బాగా చేసినా మళ్ళీ ఇంకో సమస్య ఇంకెక్కడైనా దొరుకుతుందా అని చెప్పి ఎదుగుతూ ఉంటారనమాట. అదొక ఆనందం, ఎంత బాధలు ఉంటే అంత ఆనందం అనమాట. అంటే వాళ్ళని ఏ విధంగా అంటే ప్రపంచం గుర్తించి, అమ్మ నీకు ఎన్ని ప్రాబ్లంలు తల్లి అని చెప్పి అది అనగానే ఏదో నోబెల్ ప్రైజ్ సాధించుకున్నంత గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటారు అనమాట. వాళ్ళు ఇంకా అదే పనికి డబ్బా వేసుకుంటూ ఉంటారు అందరికీ. సరే, నీ ప్రాబ్లం నువ్వు చెప్పడం వల్ల నీకేమైనా చేంజ్ అయిపోతుందా? ప్రాబ్లం ఏమైనా సాల్వ్ అవుతుందా? అవతల వాళ్ళు చెప్పిందని నువ్వేమైనా వింటున్నావా? నీ అంతరాత్మ ప్రతి క్షణం నీకు బోధిస్తూ ఉంది, దాన్ని ఏమైనా చేస్తామా? లేదండి. ఈ బాధపడే వాళ్ళు ఉంటారు చూడండి, చాలా గొప్ప వాళ్ళు నిజం చెప్పాలి అని అంటే. బై గాడ్స్ గ్రేస్ నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ ఒకసారికే మ్యాక్సిమం ఫిల్టర్ అయిపోతూ ఉన్నారు కాబట్టి నాకు ప్రాబ్లం తప్పట్లేదు. కానీ అంటే సంతోషంగా ఉంది, కానీ అంటే నేను బాధను ఎక్కువ కోరుకున్నాను, నేను సంతోషాన్ని కోరుకుంటున్నాను కాబట్టి బహుశా నాకు అంత సంతోషకరమైనటువంటి ప్రపంచమే వస్తుంది. వాళ్ళు ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతున్నారు. ఇక్కడ ఏమైపోయింది అని అంటే, చిన్నప్పటి నుంచి నేను చాలా ఎపిసోడ్స్లో చెప్పాను, బాధ ఎందుకు మనకి ఇంట్రెస్ట్ ఎక్కువగా మనం బాగా లైక్ చేస్తాము అనేది అటెన్షన్ కోసం అనమాట. ఇతరుల ప్రేమను మనం పొందాలి అనే ఒక ఉద్దేశంతో ఈ క్షుద్రపూరితమైనటువంటి ప్రేమ విధానాన్ని ఎంచుకుంటాం. అదే బాధ. అంటే నేను కనుక బాధల్లో ఉన్నానంటే నన్ను ఎక్కువ మంది ఆప్యాయతతో చూస్తారు, నన్ను ఎక్కువ ఓదారుస్తారండి. అది అవసరం లేదు మనకి. ఓదార్పులు అవసరం లేదు, ఎవరో ఒకరి ఓదార్పు మనకు అవసరం లేదు. నీకు నువ్వే ఓదార్పు, నీకు నువ్వే బలం, నీకు నువ్వే సాధించుకున్నప్పుడు వీళ్ళందరూ ఉంటారు, వీళ్ళందరూ ఓదారుస్తారని చెప్పేసి వచ్చావా నువ్వు భూమి మీదకి? కాదు కదా, నీకోసం నువ్వు పుట్టుకొని వచ్చావు. సో కాబట్టి ఏంటనంటే ఏం ఉపయోగం? ఒక్కసారి ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోండి. ఫస్ట్ థింగ్, ఇప్పుడు నేను ఏడుస్తాను, ఏడిస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోద్దా? ఏడవండి, గంటల తరబడి ఏడవండి, గంగాలాలు ఏడవండి, ప్రాబ్లం ఏం లేదు. బట్ ప్రాబ్లం సాల్వ్ కాదు, మనకి ఇంకా ప్రాబ్లం ఎక్కువైపోతుంది, స్ట్రెస్ ఎక్కువైపోతుంది, రోగాలు వచ్చేస్తాయి. దానివల్ల లాంగ్ రన్లో చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. ఇక రెండో కేటగిరీ అని అన్నారు, అస్సలు దేని గురించి పట్టించుకోరు, చాలా టేక్ ఇట్ ఈజీ. సత్యం తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు పాపం. ఏముంది ఈ ప్రాబ్లం అంటే దే నో అనమాట, ఇది ఎక్కువ కాలం ఉండదు అని చెప్పేసి. ఒక కొటేషన్ ఉందన్నమాట, చెప్తాడు. శ్రీకృష్ణుడి దగ్గరికి ధర్మరాజు వచ్చి అడుగుతాడు, ఒక క్వశ్చన్ ఉండాలి, అది ఎలా ఉండాలి అని అంటే, బాధలో ఉన్నవాడికి సంతోషాన్ని ఇవ్వాలి, సంతోషంగా ఉన్నవాడిని బాధకి ఇవ్వగలుగుతుంది అనే కొటేషన్ ఏదైనా ఉందా, ఒకటి చెప్పవా అని చెప్పేసి అంటే, ఇది ఎక్కువ కాలం ఉండదు అని చెప్పేసి చెప్పాడంట. సో సిమిలర్లీ బాధలో ఉన్న వాళ్ళకి అది ఎక్కువ కాలం ఉండదు, కొంతకాలమే. మనం తీసుకున్నామనంటే మనం పుట్టికే ఒక పెద్ద బాధతో కూడుకున్నటువంటిది. మనం పడుతూ లేస్తూ ఉన్నాం కదా, అదో దానికంటే పెద్ద బాధ ఇంకోట్లేదు. అనుక్షణం మన శరీరం లోపల బాధను అనుభవిస్తూ పోతూనే ఉంటుంది. ఇన్ని బాధలు అనుభవించినవి ఈ ప్రాబ్లం నీకు ప్రాబ్లం కాదు. ఈరోజు కప్తే రేపు, ఎల్లుండి, ఆ మరుసనాడు ఏదో ఒక రోజు నువ్వు విన్ అయిపోతావు, నువ్వు సాధించి తీరుతావు. సో కాబట్టి దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా జీవితం అనే గమనంలో నువ్వు ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేయి. రోజుకు ఒక చిన్న స్టెప్ వేసుకుంటూ వెళ్ళు, ఒక అడుగు వేసుకుంటూ వెళ్ళు. 365 రోజుల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే నువ్వు 365 అడుగులు వెళ్ళిపోయి ఉంటావు. కానీ ఏమీ వేయకుండా అక్కడే కూర్చొని ఉంటే ఫలితం శూన్యం. ఒక కొటేషన్ ఉంది, చిన్న చీమైన అడుగులో అడుగు వేసుకుంటూ ఉంటే కొన్ని రోజులకి అది మైళ్ళ కిలోమీటర్లు వెళ్ళగలుగుతుంది. ఎంత బలవంతుడైనటువంటి గరుత్మంతుడైనా సరే, అయ్యో నా వల్ల కాదు అని చెప్పేసి కనుక ఒక దగ్గర కూర్చున్నాడు అని అనుకోండి,
అతను ఎగరడం కాదు కదా, కనీసం ఏమీ సాధించలేడు. సో కుందేలు తాబేలు కథ ఉంది కదా, సో సేమ్ అట్లాగనమాట. సో మ్యాక్సిమం ఎందుకు ఇలా ఉంటారు అని అంటే, వీళ్ళకి బాధ ఆస్తి అండి, వీళ్ళకి బాధ అన్నది అస్సలు ఇష్టం ఉండదు. సో అందుకనే వీళ్ళు ఇలా ఉంటారు. నిజంగా చెప్పాలి అని అంటే ఈ రెండవ కేటగిరీ ఉంది చూడండి, ఎప్పుడు ఫ్రీగా హ్యాపీగా సంతోషంగా ఉండేవాళ్ళు, దట్స్ రియలీ గుడ్ లైఫ్. చాలా అద్భుతమైనటువంటి జీవితం. వాళ్ళ వల్ల ఎవరికీ నష్టం ఉండదు, వాళ్ళకి జీవితం నష్టం ఉండదు. ఈ బాధపడే వాళ్ళు ఉన్నారు చూశారు, ఇది విషం. వీళ్ళ వల్ల వాళ్ళు చెడిపోయిందే కాకుండా పక్కన వాళ్ళు చెడిపోతూ ఉంటారనమాట. సో మ్యాక్సిమం ఏంటంటే బాధపడడం వల్ల ఇంచు కూడా లాభం లేదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని అసలు సొల్యూషన్ ఏంటి అన్నది ప్రయత్నం చేయాలి. సొల్యూషన్ వైపు ప్రయాణం చేసాము అని అనుకోండి, ఆటోమేటిక్గా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. దట్స్ ఇట్. అర్థమైంది సార్, నిజంగా చాలా చక్కగా తెలియజేశారు. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? సంగమేశ్వర్ అండి. ఓకే అండి, మాట్లాడండి గిరీష్ గారు. హలో, నమస్తే సంగమేశ్వర్, చెప్పండి సార్. ఇప్పుడు అమృత ధనవంతరం మిక్స్ చేశారు కదా సార్, అయితే ఫ్యూచర్లో అమృత కుబేర కూడా ఒకటే అవకాశం ఉంది సార్, ఒకటి ఇంకోటి. సార్ మీరు బుక్ రిలీజ్ చేస్తామన్నారు కదా సార్, వస్తుందా సార్? యా చెప్తాను. అంటే అమృత కాన్సెప్ట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఓకే, కుబేర కాన్సెప్ట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. కుబేరలో ఏంటంటే ఒక అగ్రెసివ్ ప్యాటర్న్ అనేది పుట్టుకొని వస్తుంది అనమాట. అంటే లైక్ నేను ఎలాగైనా సాధించుకోవాలి అనే దాని గురించి తపన ఉంటుంది అనమాట, జీల్నెస్ ఎక్కువగా ఉంటుంది. అమృతలో ఎలా ఉంటుంది అని అంటే సింపుల్గా లైఫ్ని లీడ్ చేసుకుంటూ హ్యాపీగా వాళ్ళకి కావాల్సిన వాడిని అందుకునేస్తారనమాట. నాకు విజయం కావాలి అని అనుకున్నవాడు కుబేర ప్రక్రియలోకి రావాలి. ఈ రెండింటిని నేను మెర్జ్ చేయడం అన్నది దాదాపు అసాధ్యమే. ఎందుకనంటే ఈ కాన్సెప్ట్లు చాలా వేరియేషన్గా ఉంటుంది. ఇది సెల్ఫ్ లవింగ్ సంబంధించింది, ఇటు వచ్చేసి వరల్డ్ మీద ఇంట్రెస్ట్ని చూపిస్తుంది, లైక్ అంటే సొసైటీ మీద లవ్ని చూపిస్తుంది అనమాట కుబేర. అమృత వచ్చేసి సెల్ఫ్ లవింగ్ చూపిస్తుంది. ఈ రెండు కాంబినేషన్స్ చేసిన వాళ్ళకి మాత్రం ఇక వాళ్ళంత ఎనర్జీ అండ్ హ్యాపీయెస్ట్ పీపుల్ ఇంకోరు ఉండరు అనమాట. ఎందుకంటే వాళ్ళకి డబ్బుని ఎలా సంపాదించుకోవాలో తెలుసు, లైఫ్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో తెలుసు. అంటే లైక్ ఇట్స్ అ బ్యాలెన్సింగ్ పొజిషన్ అనమాట. రెండింటిని బ్యాలెన్స్ చేయడం అన్నది ఈ రెండింటి వల్ల వస్తుంది. ఇప్పటికే నేను ఈ కాన్సెప్ట్స్ని కొన్నిటిని మెర్జ్ చేయడానికి గల కారణం ఏంటి అని అంటే, ప్రతిదానికి ఒక్కొక్క బ్యాచ్ ఏర్పాటు చేసుకుంటూ పోతా ఉంటే నా టైం కన్జ్యూమింగ్ అవుతుంది అనమాట. నేను కరెక్ట్గా టైంని స్పెండ్ చేయలేకపోతున్నాను. సో దానివల్ల ఏంటి అని అంటే చాలామంది ప్రాబ్లమ్స్తో వస్తూ ఉన్నారు. వీళ్ళ ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని ఒక్కొక్క చాప్టర్స్ని ఏం చేశానంటే ఇంకా బ్యూటిఫుల్గా మోడిఫై చేసి మెయిన్ టాపిక్స్గా దాన్ని డిజైన్ చేసుకుంటూ రావడం జరిగిందనమాట. భవిష్యత్తులో వస్తున్నాయండి బుక్స్ వస్తున్నాయి, వెల్త్ గురించి, అంటే డబ్బు ఎలా సంపాదించుకోవచ్చు అనే దాని గురించి ఆల్మోస్ట్ కుబేర టాపిక్స్ అన్నీ వస్తాయి. బట్ కుబేర ఇంకా అడ్వాన్స్డ్గా ఉంటుంది, దాని గురించి కంప్లీట్గా ఒక బుక్ వస్తుంది. అండ్ సెల్ఫ్ లవింగ్ గురించి ఒక బుక్ వస్తుంది. ది కంప్లీట్ అద్వైత క్రియ కాన్సెప్ట్స్ గురించి ఉంటుంది. లైఫ్ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలనే దాని గురించి ఉంటుంది. అండ్ ఆత్మజ్ఞాన విద్య గురించి ఉంటుంది. అండ్ పూర్వకాలంలో తంత్ర విద్య, మంత్ర విద్య, యంత్ర విద్య అనే దాని గురించి, మన యాన్షియంట్ సైన్స్ ఏ విధంగా ఉంది అనే దాని గురించి వస్తుంది. ది కార్పొరేట్ భగవద్గీత అనే ఒక బుక్ రిలీజ్ అవుతుంది. ఇవన్నీ చేస్తూ ఉన్నాను, ఆన్ వర్క్ స్క్రిప్ట్ జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ప్రపంచాన్ని చాలా వరకు చేంజ్ చేయగలిగే కాన్సెప్ట్ల మీద నేను రాస్తున్నాను. ఐ హోప్ సో ఫిబ్రవరి మూమెంట్కి మ్యాక్సిమం 1-2 పుస్తకాలు రిలీజ్ అవుతాయి. మీకు టెలివిజన్ ద్వారా తెలియజేస్తాను. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కొంచెం స్పష్టంగా మాట్లాడండి, గిరీష్ గారితో మాట్లాడండి. హలో సార్. హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నా పేరు శశికాంత్ అండి. ఓకే, చెప్పండి. నేను ఏమనుకుంటున్నాను, ఆ పని నాకు వీలు అవుతుంది, పని మాత్రం అవుతుంది. నేను ఏ పని చేయాలనుకుని ఆశిస్తున్నానో ఆ పని చక్కగా అవుతుందండి. కాకపోతే వీలు అవుతుంది, వీలుగా నేను వెయిటింగ్ పట్టుకోలేకపోతున్నాను సార్. ఓకే, గాట్ ఇట్ అండి, గాట్ ఇట్. ఫైర్ కావాలండి, ఫైర్ అంటే ఆ ఎనర్జీ కావాలి. దాని మీద మనం ఎక్కువసేపు కాన్సన్ట్రేట్ చేసామనే దాన్ని బట్టి ఆధారపడుతూ ఉంటుంది. సో సింపుల్, ఒక చిన్న దబర లాంటిది ఒకటి తీసుకొని, ఒక బౌల్ తీసుకొని ఒక పొయ్యి కింద వెలిగించాం. అది వెలిగించాలి అని అనుకున్నప్పుడు 4 వైపులో మంట వెళ్తుంది, 5వ వైపు 6వ వైపు కూడా వెళ్తుంది, భూమి వేడవుతుంది, పక్కనున్న రాళ్ళు కూడా వేడవుతూ ఉంటాయి, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఎనర్జీ అన్నది అన్ని వైపులుగా స్ప్లిట్ అయ్యి ఫైనల్గా దీని లోపలికి ఫైర్ అవ్వాలి. అదే బ్రాయిలర్ని తీసుకున్నాము అని అనుకోండి, ఫైర్ ఒకే ఒక ప్రాంతం నుంచి వెళ్తూ ఉంటుంది, అది కంప్లీట్ తొందరగా హీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు ఈ రెండింటి మధ్య వేరియేషన్ ఇట్లా చేంజ్ అయింది? సిమిలర్లీ మనం అనేక విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఎట్ ఎ టైం ఆ ఎనర్జీ అన్ని ఏరియాలకి స్ప్లిట్ అవ్వడం జరుగుతుంది. మెయిన్ ఏరియాలో ఆ ఎనర్జీ అనేది బిల్డ్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే వర్క్ డిలే అవుతూ ఉంటుంది.
సో మనం ఎలాగ స్పీడ్ని కాన్సన్ట్రేట్ని బట్టి ఆధారపడుతూ ఉంటుంది అనమాట. మనం ఒకే దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే డెఫినెట్లీ వర్కౌట్ అవుతుందండి. ఓకేనండి సార్, క్లాసెస్ గురించి మరొకసారి డీటెయిల్గా షూర్ అండి. 17, 18, 19, 20 కుబేర ప్రక్రియ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. ఇట్స్ కంప్లీట్లీ వెల్త్ సైన్సెస్ గురించి వివరించడం జరుగుతుంది. మనిషికి డబ్బు అంటే ఏంటి, దాని యొక్క వివరాలు, అది ఎలా మనం రిసీవ్ చేసుకోవచ్చు. శూన్యంలో అణువు రూపంలోనూ డబ్బు ఉంది. ఉపయోగించుకోగలిగితే మీరు అనంత కోటేశ్వర్లో అంటే ఎంత పెద్ద స్థితి కన్నా వెళ్ళొచ్చు. ఉపయోగించుకోలేదు అని అంటే ఎవరికీ ఉండదు అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే సముద్రం దగ్గరికి వెళ్ళి మీరు ఎంత వాటర్ అన్న తీసుకోవచ్చు, ఎంత ఈజీయో సిమిలర్లీ ఈ డబ్బు సైన్స్ కూడా అంతే అనమాట. దీని గురించి ఎంత ఈజీగా అంటే అర్థం చేసుకోవచ్చు. 25, 26, 27 తేదీల్లో అమృత ప్రక్రియ కాన్సెప్ట్ జరగడం జరుగుతుంది. ఇది కంప్లీట్లీ మన విల్ పవర్ని వీటన్నిటిని ఎందుకు మనం డెవలప్ చేసుకోవాలి, ఎలా డెవలప్ చేసుకోవాలి అనే దాని గురించి కంప్లీట్గా తెలియజేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం సార్. నమస్కారం, మీ పేరు? ఓకే అండి, మాట్లాడండి గిరీష్ గారు. హలో, యా చెప్పండి సుహాసిని గారు. హలో, అన్ని ధర్మాల్లో కంటే అహింసా ధర్మం గొప్పదంటారు కదా సార్? అంటే ధర్మాల్లో కల్లా ఏదండి మీరు చెప్పింది, ఏం ధర్మం? అహింసా ధర్మం. అహింసా ధర్మమా? అహింసా ధర్మం అన్నిటికన్నా చెప్తానండి అంటారు కదండి. అంటే మీ అంటే నా ప్రోగ్రాంలో వెజ్ నాన్ వెజ్ల గురించి అంటే ఒకటి చెప్తానండి. ఇప్పుడు వెజ్జే రైటు అని అనుకుంటే నాన్ వెజ్ తినేవాళ్ళు తప్ప? వాళ్ళు మనుషులు కారా? వాళ్ళకి ఆ తత్వం లేదా? వారికి తినే హక్కు లేదా? వెజ్జే రైట్ అని అనుకుంటే భూమి మీద ఇంకా అసలు మనం తయారు చేయలేమండి. ఇట్స్ ఇంపాసిబుల్. వెజ్లో కూడా నాన్ వెజ్ ఉంటుంది, నాన్ వెజ్లో కూడా వెజ్ ఉంటుంది మనం కనుక చూడగలిగితే. భగవంతుడు మనకి ఎందుకు ఇవన్నీ తయారు చేసి ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు వీటిని అన్నిటినీ? మీరు ఇవి తినొద్దు అని అనుకుంటే భగవంతుడు ఎందుకు తయారు చేసి ఉంటాడు వాటిని? కోళ్ళు తినడం మానేశారు అని అనుకోండి, ఎగ్జాంపుల్, భూమి మొత్తం కోళ్ళు అయిపోతాయి. అప్పుడు వాటి పరిస్థితి ఏంటి? ఓకే, ప్రతిదీ అప్పుడు సింహాలను కూడా మేకల్లాగా గడ్డి తినిపించవచ్చు కదా. భగవంతుడు ఎందుకు వాటిని మాంసం తినే విధంగా తయారు చేశాడు? సో అహింస అంటే ఏం లేదండి ఇక్కడ, సింపుల్. తన ఆహారం కొరకు మనిషి ఏదైనా తినచ్చు భూమి మీద ఉన్న వాటిలో. బట్ మనిషి చంపుకొని తినే విధంగా ఉండకూడదు అనమాట. అంటే అది పుట్టింది చావడం కొరకు. చావడానికి అదేంటి? మనిషి ఎవరు? అంటే చంపడానికి మనిషి ఎవరు? ఇదంతా ధర్మం ప్రకారం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక మీరు అన్నారు కదా అన్ని ధర్మాల్లో కల్లా అహింసా ధర్మం గొప్పది అనేసి. ఎవరికి వచ్చినట్టు ఒక్కొక్క ధర్మాలు చెప్తారు. అన్ని దానాల్లో కల్లా అంటే ధర్మాల్లో కల్లా కుల ధర్మం బెటరు, అది బెటర్, ఇది బెటర్ అని చెప్పేసి. సో బట్ ఒకటే అండి చెప్పేది, భగవంతుడికి అన్నీ తెలుసు. భగవంతుడు సర్వాంతర్యామి. ఆయన భగవద్గీతలో చెప్పినట్టు నేను పక్షిలో ఉన్నాను, మృగముల్లో ఉన్నాను, జంతువుల్లో ఉన్నాను, అన్నిట్లో ఉన్నాను అని చెప్పి. సో సిమిలర్లీ ఇది కూడా అంతే. ఓకే, మీరు కూడా గిరీష్ గారిని నేరుగా కలుసుకునేందుకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే వారి ఆధ్వర్యంలో నిర్వహించే క్లాసెస్కి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి, మీరు కూడా క్లాసెస్లో పాలు పంచుకోవాలనుకున్నా సరే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించండి. గిరీష్ గారు మరి ఈరోజు కార్యక్రమం ఎంతోమంది ప్రేక్షకులతో మాట్లాడారు, అలాగే ఎన్నో చక్కటి విషయాలు తెలియజేశారని చాలా సంతోషం. ధన్యవాదాలు. ఇది నాటి అద్వైత క్రియ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వివరాలకు సంప్రదించండి అద్వైత క్రియ మిస్టర్ ఈకే గిరీష్, లైఫ్ కోచ్, ఫౌండర్ అద్వైత క్రియ అండ్ అద్వైత స్పిరిచువల్ రీఛార్జ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్. అడ్రస్ ప్లాట్ నెంబర్ 939, రోడ్ నెంబర్ 48, అయ్యప్ప సొసైటీ, ఆపోజిట్ లైన్ CGR ఇంటర్నేషనల్ స్కూల్, ఆపోజిట్ మాదాపూర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, మాదాపూర్, హైదరాబాద్ 81. ఫోన్ నెంబర్స్ 8125162927, 8179560504. Anchor dress courtesy by Master Weavers, Dilshuk Nagar, Hyderabad.